ప్రారంభమందు అంతయు నిశ్శబ్దముగా ఉన్నది. గాలి గాని ఎటువంటి శబ్దము గాని లేదు. కేవలము దేవుని యొక్క అనంతమైన శ్వాస జలములపై అల్లలాడుచూ ఉన్నది. అప్పుడు వెలుగు కలుగును గాక అని దేవుడు పలికెను. వెలుగు ప్రకాశించింది. అయితే అది సూర్యుని యొక్క వెలుగు కాదు, అది ఒక పవిత్రమైన తేజస్సు. అది చాలా స్వచ్ఛమైనది, సజీవమైనది. దానిని ఆదాము సృష్టి యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు చూడగలుగుతున్నాడు. అయితే సృష్టికర్త భవిష్యత్తులోనికి తొంగి చూశారు. మనుషుల దురాశ, అహంకారము, క్రూరత్వాన్ని చూశారు. తన సృష్టికర్తను మర్చిపోయే హృదయాలను చూశారు. అప్పుడు ఆయన ఆ వెలుగుతో, ప్రపంచము ఇంకా నీ కొరకు సిద్ధపడలేదు, నువ్వు మరుగైపో అని చెప్పారు. ఆ మాటను విన్న వెలుగు ఏడుస్తూ, సర్వలోకానికి ప్రభువా, నేను ప్రకాశించడానికి కదా పుట్టాను, ఎందుకని నన్ను మరుగుపరుస్తున్నారు? అప్పుడు పరిశుద్ధ దేవుడు ఇలా ఉత్తరమిచ్చారు: ఓ నా వెలుగు, నిశ్చింతగా ఉండుము. నీ ఉనికిని నీవు కోల్పోవు. నీవు నా తోరానందు జీవిస్తూనే ఉంటావు. నన్ను వెతకువాడు నిన్ను అక్కడ కనుగొంటాడు. ఆ క్షణం నుండి ఈ మరుగుపరచబడిన వెలుగు తోరా యొక్క ప్రతి అక్షరంలో, ప్రతి పదములో ప్రవహిస్తుంది. ప్రతి ఆత్మ యొక్క రహస్య మెరుపుగా మారింది. ఆదాము కళ్ళు తెరిచినప్పుడు అతను ఏదేను తోటను మాత్రమే కాదు, అదే వెలుగును తనలో ప్రకాశించుచున్నట్లు చూశారు. దీనిని చూసిన దేవదూతలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ జీవి దైవీక వెలుగును కలిగి ఉన్నాడు కాబట్టి ఇతనిని బ్రతకనివ్వండి అని. ఎప్పుడైతే ఆదాము దేవుని మాటను ధిక్కరించాడో ఆ వెలుగు మసకబారింది. లోకంలో చీకటి అలుముకుంది. అయినప్పటికీ ఇప్పుడు కూడా ప్రతి దయగల క్రియలో, తోరానందు సత్యంతో మాట్లాడే ప్రతి మాటలో ఆ మరుగైన వెలుగు యొక్క మెరుపు తిరిగి వస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రపంచం మరలా ఆ వెలుగునకు అర్హత పొందుకుంటుందో, ఎప్పుడైతే మనుషులు మరలా తమ యొక్క ఆత్మతో చూడడం నేర్చుకుంటారో, ఈ మరుగు చెయ్యబడిన వెలుగు మరలా ప్రకాశిస్తుంది. అది ముగింపు లేని ఒక ఉషోదయం, ఎప్పటికీ మసకబారని ఒక వెలుగు. మన కన్నులు తెరుచుకోవడానికి ఆ వెలుగు ఇంకా ఎదురుచూస్తూనే ఉంది. ఈ మరుగు చేయబడిన వెలుగు దైవిక జ్ఞానాన్ని సూచిస్తుంది, అనగా భౌతికతకు అతీతమైన సత్యాన్ని చూడగలిగే దృష్టి. ప్రతి మంచి పని, ప్రతి అభ్యాసము ఈ దాచబడిన వెలుగు యొక్క మెరుపును మరలా వెల్లడి చేస్తుంది. మానవులు ఈ వెలుగు చూడడానికై పూర్తిగా సిద్ధపడే దినము కొరకు సృష్టి ఇంకా వేచి ఉంది. శాంతితో నిండిన ప్రపంచం అది. చీకటి ఇకపై దేవుని ముఖకాంతిని మరుగు చెయ్యలేదు.